హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. భారతదేశ నెంబర్ 1 దర్శకుడు, ఓటమి ఎరుగని దర్శకుడు, ది గ్రేట్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. అతని సినిమా వస్తుందంటే అడవిలో సింహం వస్తే మిగతా జంతువులు ఎలా సైడ్ తప్పుకుంటాయో, ఇతని సినిమా విడుదల ఉంటే మిగతా సినిమాలు కూడా అలా తప్పుకుంటాయి. మరి అలాంటి డైరెక్టర్ కొత్త సినిమా వస్తుందంటే అంచనాలు తారాస్థాయికి వెళ్తాయి. ఏ అప్డేట్ వచ్చినా సంచలనంగా మారుతుంది. అందులో భాగంగా ఎస్ఎస్ఎంబి 29 చిత్రం నుంచి విలన్ లుక్ అయితే విడుదలైంది. విలన్ మరెవరో కాదు, మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజులు గారు. లుక్ అయితే అదిరిపోయింది. కానీ రాజమౌళిపై ట్రోలింగ్ మొదలైంది. ఎలా ట్రోలింగ్ మొదలైందంటే పలు హాలీవుడ్ చిత్రాలు మన సూర్య గారి లుక్తో పోల్చుతున్నారు. విక్రమ్ సినిమాలో సూర్య లుక్ ఎలా ఉందో సేమ్ అలా కాపీ చేశాడంటూ రాజమౌళిపై ట్రోలింగ్ మొదలు పెట్టారు. అయితే రాజమౌళి అభిమానులు అయితే రాజమౌళికి కాపీ కొట్టవలసిన అవసరం లేదు, అతను ది గ్రేట్ డైరెక్టర్, ఇండియన్ నెంబర్ 1 డైరెక్టర్, అతనికి ఎంత అవసరం ఏంటని అతని అభిమానులు అయితే వాదిస్తున్నారు. రాజమౌళికి ఈ ట్రోలింగ్ కొత్త ఏం కాదు. ఆయన పాత చిత్రాలకు కూడా ఇలా కాపీ చేశారంటూ ట్రోలింగ్ చేశారు. ఒకసారి ఆ చిత్రాలు గమనిస్తే విక్రమార్కుడు సినిమాలో పోలీస్ సీన్ ఒకటి ఉంటుంది. అది హోమ్ మినిస్టర్ సమక్షంలో మేడ పైన పోలీసులు చట్టవిప్పాలి గోళీల సీన్ ఉంటుంది. ఆ సీను సేమ్ టు సేమ్ విజయశాంతి గారి సినిమా కర్తవ్యం ఏదో సినిమా అనుకుంటా, ఆ సినిమాలో సేమ్ అలా దించేశారు. అప్పుడు అలా ట్రోల్ చేసేవారు. ఆ తర్వాత మగధీర సినిమాకి వచ్చేసరికి ఎడారిలో గుర్రం ఒక లోయలో పడిపోతుంది. దాన్ని రామ్ చరణ్ కాపాడు, తర్వాత ఇతను కూడా లోయలో పడిపోతాడు. మళ్ళీ వేరే గుర్రం వచ్చి కాపాడుతుంది. అదే సీన్ని చిరంజీవి గారు పదం సింహం ఇంకేదో సినిమా అనుకుంటా సేమ్ యాజ్ టీజ్ అలాగే దించేశారు. తర్వాత ప్రెస్ అడిగింది, మీరు ఈ సీన్ కాపీ చేశారు కదా అని రాజమౌళి ప్రశ్నించగా రాజమౌళి అన్నారు, ఆ సీను కరెక్ట్గా ఆ సినిమాలో తీయలేదు, దాన్ని నేను రిఫరెన్స్గా వాడుకొని నా సినిమాలో పెట్టుకున్నానని సమర్థించాడు. ఆ తర్వాత మనకి బాహుబలి సినిమా విషయానికి వచ్చేసరికి కాలకయ్య యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో పలు గ్రాఫిక్స్ హాలీవుడ్ సినిమాలతో పోల్చారు, కాపీ చేశారంట. ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగిపోయింది, వీడియోలు తీసే సంఖ్య పెరిగారు కాబట్టి ఎక్కడో ఒక దగ్గర ఒక సీన్ పోలిన సీన్ ఒకటి ఉంటుంది. దాన్ని మనం కాపీ అంటే ఏ కొత్త సినిమాలు రావు, ఏ కొత్త సాంగ్స్ రావు, ఏ కొత్త కథ కూడా రాదు. రాజమౌళి గారి కొత్త సినిమా విషయానికి వచ్చేసరికి కుంభా లుక్ అయితే విడుదల చేశాడు. లుక్ అయితే అదిరిపోయింది. కానీ అభిమానులకి కొత్త భయం పట్టుకుంది. అదేంటంటే రాజమౌళి మహేష్ బాబు గారి సినిమా అంటే అందులో విలన్ భారీ దేహం, భారీ కండలు ఉంటుంది. మా హీరో ఆ విలన్ కొడుతుంటే థియేటర్లో పూనకాలు రావాలి అనే ఊహతో ఉన్నారు. రాజమౌళి అంటే పుసుక్కున వికలాంగుడు క్యారెక్టర్ టైప్లో పెట్టేశాడు, మాకు ఎలా పూనకాలు వస్తాయని అభిమానులు అయితే తల్ల పట్టుకుంటున్నారు. కానీ అక్కడ ఉండేది మాస్టర్ మైండ్ జక్కన్న, ఏదో ఒక మాయ చేస్తాడు. నాకు తెలిసి ఈ స్టోరీ విషయానికి వస్తే ఈయన ఒక సైంటిస్టు, ఈయనకి అడవుల పైన అలాగే జంతువుల పైన ప్రయోగాలు చేస్తాడు. అలాగే మన హీరో వచ్చేసరికి ఒక సంచారి, ఒక టూరిస్టు, హీరో ఒక యాత్రికుడు. ఇలా పలు ప్రదేశాలు తిరుగుతుంటాడు. ఎక్కడ చూసినా ఈ అడవులు, ఈ జంతువులు నాశనం చేస్తుంటే అసలు దీన్ని ఎవరు నాశనం చేస్తున్నారు, ఎందుకు నాశనం చేస్తున్నారు అని తెలియగా అదే కుంభా పేరు వస్తుంది. కుంభాకి ఇతనికి ఎలా వారు జరుగుతుంది అనేది సినిమా నేను అనుకుంటున్నాను. మరి రాజమౌళి ఏ విధంగా తీస్తాడో, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలంటే నా ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.